ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. చేతులెత్తి ప్రభు నామాన్ని స్తుతించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. ఆది కాండం 30వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. హల్లెలూయా. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. హల్లెలూయా. దైవజనుడు నీ ఇంట అడుగు పెట్టినప్పుడు, దైవజనుని పాదం నీ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు, దైవజనుని రాక మరి నీ ఇంటి గుమ్మాన్ని తాకినప్పుడు అక్కడ ఆశీర్వాదం. యెహోవా నిన్ను ఆశీర్వదించెను. దేవుని బిడ్డలరా, నేను పాదము పెట్టిన చోటెల్లా, హల్లెలూయా, మీ పాదాలు దేవుని మందిరములో అడుగు పెట్టాలి. దేవుని ఇంటిలో, దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో ఇలా మందిరములోనికి వచ్చి మీ పాదాలు మీరు అడుగు పెట్టినప్పుడు ఇక్కడ ఆశీర్వాదం మీకు కలుగుతుంది. అదే సమయంలో దైవ సేవకులు, దైవజనుడు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఆ పాదము పెట్టిన చోటు, ఆ ఇల్లు, ఆ గృహం, అక్కడ యెహోవా మిమ్ములను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చుట ద్వారా ఇక్కడ ఆశీర్వాదం. ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా, క్రీస్తు రక్తములో కడగబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది చక్కగా సంఘ నియామక కూడికలలో పాల్గొంటూ ప్రతి ఆదివారం ఆరాధనకు వస్తూ దేవుని మందిరములో అడుగు పెట్టి పాదం పెట్టి పోతున్న నీకు దీవెన, నీకు ఆశీర్వాదం, నీకు కృప, నీకు మేలు, నీకు జీవం, నీకు ఆరోగ్యం, నీకు సమృద్ధి ఇక్కడ నుండి తీసుకొని పోతావు. అందుకే వాక్యములో రాయబడింది, దైవ సేవకులు అంటున్నారు, దేవుని పిల్లలు అంటున్నారు, యాజకులు అంటున్నారు, ఆ దినాలలో యెహోవా మందిరములో నుండి మేము మిమ్ము దీవిస్తున్నాము, ఆశీర్వదిస్తున్నాము. 118వ కీర్తనలో భక్తులు పలుకుతున్నారు, దేవుని పిల్లలు పలుకుతున్నారు, దైవ సేవకులు పలుకుతున్నారు, యెహోవా మందిరములో నుండి మేము మిమ్ము దీవిస్తున్నాం. శపించటం లేదు. దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో నుండి దీవెన, ఆశీర్వాదం. ఇంకొక చోట రాయబడింది, దేవుని మందిరం మన మధ్యలో ఉంటే, దేవుని బిడ్డలారా, క్రొత్తది వచ్చినా పాతది ఇంకా మిగిలే ఉంటుందంట. హల్లెలూయా. లేవియా కాండములో రాయబడిన మాట, దేవుడు అంటాడు, నా మందిరాన్ని నేను మీ మధ్య ఉంచాను, మీ మేలు కొరకు, మీ క్షేమము కొరకు, మీ ఆరోగ్యము కొరకు, మీ ఆయుష్ కొరకు, సుఖవంతమైన మీ జీవితము కొరకు. దేవుని మందిరం మీకు మేలే చేస్తుంది, కీడేమి చేయదు. ప్రతి కీడు నుండి మిమ్మలను తప్పిస్తుంది, రోగాన్ని ఆరోగ్యముగా మారుస్తుంది, శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. దేవుని బిడ్డలరా, అక్కడ రాయబడింది, నా మందిరం మీ మధ్యలో ఉంది కాబట్టి, ఆ మందిరములోనికి మీరు వస్తూ పోతూ ఉన్నారు కాబట్టి, ఆ మందిరముతో సమాధానముగా ఉన్నారు కాబట్టి, మీ ఇంటిలోనికి క్రొత్తది వచ్చినా, హల్లెలూయా, క్రొత్త బియ్యం కావచ్చు, కొత్త పప్పులు కావచ్చు, కొత్త నూనె కావచ్చు, కొత్త వస్తువులు కావచ్చు, కొత్త బళ్ళు బైకులు కావచ్చు, వాహన సమృద్ధి కావచ్చు, అది ఏదైనా కానీ, డబ్బు కావచ్చు, ధనం కావచ్చు, ఆస్తి రాబడులు కావచ్చు, దేవుని బిడ్డలారా సంతానం కావచ్చు,
మరొకటి ఏదైనా కానీ క్రొత్తది వస్తూ ఉంటే, రాబడి కలుగుతూ ఉంటే, పాతది ఇంకా మిగిలే ఉంటుంది. హల్లెలూయా. ఎండిపోయిన జీవితం ఉండదు, అడుగంటిన జీవితం ఉండదు. ఇది లేదు అనే మాట మీ నోటిలో నుండి, పెదవుల్లో నుండి బయటికి రాదు. ఇంకా మిగిలే ఉంటుంది. మిగులుదల. దేవుని బిడ్డలారా, మిగలటం అనేది ఆశీర్వాదం, మిగలటం అనేది దీవెన. అడుగంటుట, ఎండిపోవుట, లేకపోవుట, ఇదంతా కూడా ఒక దరిద్రతకు, శాపానికి సాదృశ్యముగా ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలోకి, దేవుని మందిరములోనికి నీవు వస్తూ పోతూ ఉంటే నీ ఇంటిలోనికి క్రొత్తది వస్తుంది. క్రొత్త జీతం వచ్చిన, నెల జీతం వచ్చిన, ప్రారంభ వారం మొదటి ఆ దినాలలో అది వస్తూ ఉన్న, పోయిన నెలలో ఉన్నటువంటి ఆ డబ్బు ఇంకా మిగిలే ఉంటుంది. హల్లెలూయా.